మీరు చూస్తున్నారు స్మార్ట్ హోమ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ కచోరీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు 1 కప్ చికెన్, 1 కప్ ఆనియన్స్, 3 గ్రీన్ చిల్లీస్, 2 స్పూన్స్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర, ఓమా, ఆమ్చూర్. ఒకవేళ మీ దగ్గర ఆమ్చూర్ లేకపోతే మీరు నిమ్మకాయ రసం కూడా తీసుకోవచ్చు. 2 స్పూన్స్ అల్లం పేస్ట్, ఇంకా కొత్తిమీర, పుదీనా. ఇవన్నీ మనం ఫ్రైకి యూజ్ చేస్తాం. 2 కప్పుల మైదా, 3 స్పూన్స్ నెయ్యి, 1 స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్, వాటర్. నెయ్యి కాకుండా మీరు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. విధానం: జీలకర్ర, 3 స్పూన్స్ నెయ్యి, తగినంత సాల్ట్. నెయ్యితో బాగా కలుపుకోవాలి, పొడి పొడిగా కలుపుకోవాలి, ఉండలు ఉండకూడదు. ఇప్పుడు వాటర్ పోసి కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత తడి బట్టలో చుట్టి పెట్టుకోవాలి 1 అవర్ వరకు. మీద ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్తో 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇంకో స్పూన్, తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఓమా ఇంకా జీలకర్ర వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దీని తర్వాత పచ్చిమిర్చిలు వేసి బాగా కలుపుకోవాలి. దీని తర్వాత ఆనియన్, ఆమ్చూర్. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుందాం. దాని తర్వాత గరం మసాలా వేసి కలుపుకోవాలి బాగా. ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి, సాల్ట్ తగినంత, అది మన టేస్ట్ని బట్టి ఉంటుంది. దాని తర్వాత కారం 2 స్పూన్స్ ఇవి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ కీమా పీసెస్ని వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకోవాలి. చికెన్ ఉడికేంత వరకు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కచోరీలో వేసుకోవాల్సిన చికెన్ కర్రీ తయారైంది. తడిపిన పిండి తీసుకొని ఇప్పుడు మనం దాంతో కచోరీ తయారు చేసుకుందాం. పూరి ఇలా చేసుకుంటూ మనం నెయ్యిని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇందులో చికెన్ కర్రీని పెట్టుకోవాలి. నేను చూపించే విధంగా ఇలా కర్రీని మంచిగా పిండిలో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత చక్కగా ప్రెస్ చేసుకోవాలి.
ఇలానే అన్నీ అదే పద్ధతిలో తయారు చేసుకోవాలి. కర్రీ బయటికి రాకుండా చూసుకోవాలి మనం జాగ్రత్తగా. ఇలానే అన్నీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ తీసుకొని చాలా పేషెన్స్తో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో ఒక తర్వాత ఒకటి కచోరీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం చేసుకున్న చికెన్ కచోరీలను ఆయిల్లో పేషెన్స్తో చాలా మెల్లగా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి వేడెక్కాక మీదికి తేలుతూ ఉంటుంది ఆయిల్ మీదకి. అప్పుడు మనం వాటిని తిప్పుకుంటూ ఉండాలి. మంచి కలర్ వచ్చేదాకా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. కచోరీలు మంచి కలర్ వచ్చాక మనం దాన్ని సర్వ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మన కచోరీ ఎంత టేస్టీగా ఎంత క్రిస్పీగా తయారైందో. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి వేడి చికెన్ కచోరీ ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.